హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి ఒక్కసారిగా దట్టంగా పొగలు రావడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి ఒక్కసారిగా దట్టంగా పొగలు రావడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి. ఆనంద్ హైదరాబాద్ నాంపల్లి ప్రాంతంలో నేడు మరొక భారీ అగ్ని ప్రమాదం మొన్న ఒక భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మరి మరొకటే మరోసారి నాంపల్లిలో ఈ తీరుగా భారీ అగ్ని ప్రమాదం జరగడం అనేది చోటు. మరి తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ రీసెర్చ్ కార్యాలయంలో నేడు అకస్మాత్తుగా ఒక్కసారిగా మంటలు చెరగడంతో స్థానికంగా ఈ తీవ్ర కలకలం జరిగింది. కీలకమైన దర్యాప్తు పత్రాలు నమూనాలు ఉండే ఈ కార్యాలయంలో ప్రమాదం జరగడం అనేది మొత్తంగా కూడా ఆశ్చర్యం కనిపిస్తుంది. మరి భయాందోళనతో కూడా కలిగిస్తున్న విషయం అనుకోవచ్చు. కార్యాలయంలో ఒక విభాగంలో మొదలైన మంటలు చాలా చూసిన కానీ క్షణాలను మొత్తం కూడా వ్యాపిస్తాయి. కార్యాలయం నుండి దట్టమైన పొగలు రావడానికి గమనించినటువంటి సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు అంటే ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సినప్పటికీ ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ వల్లనే జరిగింది అన్నట్టుగా భావిస్తున్నారు. మరి సమాచారం వెంటనే అగ్నిమాపక సిబ్బంది అయితే ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. మంటలు మరింత విస్తరించకుండా ఉన్నందుకు వారు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది మంటలు అంతలోకి వచ్చే ప్రయత్నంలో ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరినీ కూడా దూరంగా కూడా పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి లోపల ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో కూడా క్షుణ్ణంగా తనిఖీలు కూడా చేస్తున్నారు. మరి ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ కేసులకు సంబంధించినటువంటి కీలక ఆధారాలు, ఈ రసాయనాల రిపోర్టులు, మొత్తం కూడా కెమికల్ రిపోర్ట్లు కూడా ఉంటాయి. మరి ప్రమాదం వల్ల ఏమైనా కీలకమైన రికార్డులు కూడా ఖాళీ పూర్తయ్యాయా అనే కోణంలో కూడా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తారు. మరి పోలీసులు అయితే ప్రస్తుతం ఇక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే ప్రారంభిస్తున్నారు. మరి వరుసగా ఈ అగ్ని ప్రమాదం జరగడం కూడా ఆశ్చర్యం కల్పిస్తుంది. అది నాంపల్లి ప్రాంతంలో. మరి ఇప్పుడు ఇందులో ఏమైనా కీలకమైన డాక్యుమెంట్లు దీనిలో తగలబడ్డాయా, ఇంకా ఏంటన్న దానిపై అయితే దర్యాప్తు కొనసాగుతున్నారు. ఓకే మహేందర్ రెడ్డి, మరి ఈ యొక్క మంటలు ఎప్పటి వరకు అదుపులోకి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది? ఇంకెన్ని గంటలు పట్టొచ్చు అంటారు? ప్రస్తుతం అయితే ఉంటున్న ఏకకాలంలో 2 ఫైర్ ఇంజన్లతో ఇక్కడ రావడం జరిగింది. అంటే ఎక్కువ శాతం నష్టం జరగకుండా ముఖ్యంగా ఫైల్లో ఉంటాయి కాబట్టి ఒక్క చోట జరిగిన దానికి అంటే ఇమీడియట్ గా మంటలు అందుకోవడం వల్ల పరిస్థితి అంటే కల్పనకు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 2 ఫైర్ ఇంజన్లు అయితే ఉన్న రంగంలోకి దించారు. ఇక్కడ అంటే స్థానికులు కానీ ఇక్కడ అందరూ కూడా దూరపడుతున్నారు. చూడడానికి వచ్చిన వారు కూడా దీనివల్ల ట్రాఫిక్ అంతరంతో పాటు ఫైర్ సేవలకు కావచ్చు, పోలీసు సేవలకు కావచ్చు ఇబ్బంది తగ్గుతున్న ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా దూరంగా పంపిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు అయితే అగ్నిమాపక సిబ్బంది అలాగే పోలీసులు మాత్రం మొత్తం కూడా ఇక్కడ అదే చర్యలైతే చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మరి వెంటనే ఘటనా స్థలానికి అయితే 2 ఫైర్ ఇంజన్లు సాయంతో మంటలు అయితే అదుపులోకి తీసే ప్రయత్నం చేస్తున్నారు. బిల్డింగ్ లోపల ఎవరున్నారు అనే కోణంలో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఘటనా స్థలానికి ఖైరతాబాద్ డిసిపి శిల్పవల్లి కూడా చేరుకొని పరీక్ష మొత్తం కూడా ఈ పరిస్థితిని ఆమె సమీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కార్యాలయంలో ఎంత మేర ప్రమాదం జరిగింది, అంటే ఎంత మేర ఆశ్రయం జరిగింది, మరి ఎంత కీలక డాక్యుమెంట్లు ఇంకా దీంట్లో మంటల్లో తగిలిపడాయా, అన్నిపైన అయితే పోలీసు ఆందోళన విషయం ప్రస్తుతం ఇంకా కేసులు నమోదు చేసుకున్నారు. దీని కారణాలని ఇంకా పోలీసులు అధికారులు స్పష్టంగా తెలియజేయలేదు. ప్రస్తుతం అయితే మంటల పనులు అలాగే ఇంకా అంటే ఎక్కువ మొత్తంలో ఫైర్ అనేది అంటుకోకుండా అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.